బీఆర్ఎస్ పార్టీ అంటేనే దేశ భద్రత గురించి ఆలోచించే పార్టీ. ప్రజల ధన మాన ప్రాణాలను ఎంతటి త్యాగమైనా చేసి కాపాడే పార్టీ కాబట్టి ఇవి చేదు నిజాలైనప్పుడు కూడా మీ అందరికీ చెప్పక తప్పదు. 15-20 రోజుల నుంచి తెలంగాణలో శాంతి భద్రత పరిస్థితులు మరింత అడుగంటిపోయినాయి అనే విషయం మనం అందరం కూడా చర్చించుకుంటూ ఉన్నాం. ప్రజల ముందర కూడా కనిపిస్తూనే ఉన్నది. గత 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ ముఖ్యమంత్రి హోంమంత్రి తానే అయి రేవంత్ రెడ్డి గారు తెరలేపిన అరాచకాలు తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. వాటి గురించి మళ్ళీ నేను ప్రత్యేకంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ గత 15 రోజుల్లో ప్రజలు నిజంగా బిక్కుబిక్కుమనుకుంటూ బతుకుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక రక్షణ ఇవ్వాల్సిన పోలీస్ శాఖ కూడా తూతూ మంత్రంగానే పనిచేస్తుంది తప్ప ప్రజలకు మరి న్యాయం చేసే దిశలో పనిచేయడం లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. నిన్నటికి నిన్న అత్యంత ఉన్నత అధికారులు ఉండే ప్రశాసన్ నగర్, ప్రతి ఇంటికి కనీసం అంటే 2 సాయుధులైన పోలీసులు ఉండే ప్రశాసన్ నగర్, దాని పక్కనే న్యాయ విహార్, ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం అయిన, ఈ రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు న్యాయమూర్తులు ఉండే ప్రశాసన్ నగర్ నడిబొడ్డున ఒక మాజీ డీజీపీ భార్యను దుండగులు రాత్రి 2 గంటలకు అత్యంత కిరాతకమైన రీతిలో హత్య చేసి పారిపోతారు. వాళ్ళు ఇంతవరకు దొరకలేదు. మే 2వ తారీఖు నాడు కరీంనగర్ నగరం నడిబొడ్డున కోర్టు ప్రాంగణం ఎదురుగానే ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అయిన బండి సంజయ్ గారి ఇంటికి కూతవేటు దూరంలోనే 4 అగంతకులు ముఖాల మీద మాస్కులు లేకుండా పిఎంజే జ్యువెలర్స్ అనే ఒక బంగారు నగల దుకాణంలోకి వచ్చి తుపాకులతో కాల్పులు జరిపి 5 మందిని గాయపరిచి అక్కడి నుంచి పెద్ద ఎత్తున కూడా బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు దోచుకొని పోతారు. వాళ్ళు ఇంతవరకు దొరకలేదు. ఇది తెలంగాణలో అదుపు తప్పిన శాంతి భద్రత పరిస్థితి.